ఇప్పుడు ఒక మంత్రి గారిని వారు రానియకపోవడం అంటే కొండా మురళి, కొండా సురేఖ గారు అంటే టైగర్ అంటారు. ఉమ్మడి జిల్లాల వాళ్ళు టైగర్ అంటారు. కాంగ్రెస్ పార్టీ గుండె నిండా కాంగ్రెస్ పార్టీ కండువా ఉంటుంది, వాళ్ళు ఒళ్ళంతా కాంగ్రెస్ రక్తం ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సింబల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కార్యకర్తలను కాపాడడానికి, డైనమిజానికి ఒక బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళు జిల్లాల పార్టీలకు అతీతంగా వాళ్ళను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా ఆపలేరు. నేను చూసా సురేఖ గారికి ఆంధ్రాలో కూడా చాలామంది అభిమానులు ఉండే, చాలామంది అభిమానులు. వాళ్ళు మంత్రి పదవి వదిలేసుకున్నారండి జగన్ గారి కోసం. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత లీడర్ చనిపోయినాక కూడా ఎవరైనా చేస్తారా? ఇప్పుడు లీడర్ ఉన్నాక కూడా కడియం శ్రీహరి గారి లాంటి వాళ్ళు పార్టీలు మారుతాండ్రే. అంత చేసినా కూడా లీడర్ చనిపోయిన తర్వాత కూడా ఆ రాజశేఖర రెడ్డి కోసం, వాళ్ళ కొడుకుల కోసం వాళ్ళు మంత్రి పదవికి రాజీనామా చేసిందంటే హౌ డైనమిక్ షీ వాజ్, హౌ డైనమిక్ దట్ ఫ్యామిలీ ఈజ్. అట్లాంటి కుటుంబాన్ని నేను ఒక కార్యకర్తగా అన్నా నువ్వు రావాలి అన్నాను అనుకో, కట్టాలు తెంచుకొని వస్తాడు కొండా మురళి గారు. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కొండా మురళి గారు నేనే ఇంకా అడుగుతాను, అన్న మీరు ఆగండి అన్న, ఈయన ఇది కాంప్లికేట్ చేస్తాడు అంటే డిస్టర్బ్ చేస్తాడు, తర్వాత కూడా ఇబ్బంది పెడతాడు, మీరు ఆగండి అన్న, మీరు ఆగండి, కొంచెం సమన్వయం మనం కొంచెం నేను ఇక్కడ నువ్వు అన్న మీరు ప్లీజ్ అన్న. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఆయనే రిసీవ్ చేసుకోవాలి. ఇవాళ ఇంత జరిగింది కాబట్టి కావస్తే ఆయనే రిసీవ్ చేసుకోవాలి, ఆయనే ఇన్వైట్ చేయాలి మా గుడికి. వారిని కూడా అంటే శ్రీహరి గారు కూడా ఒక ఎమ్మెల్యేగా మేము వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. వారు మంత్రి గారిని ఇన్వైట్ చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. వారే దగ్గరుండి మంత్రి గారిని తీసుకొచ్చి ఆ ప్రోగ్రాం ఖర్చులైనా, ఇప్పుడు దానికి పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మంత్రి గారు వస్తే తక్కువ ఖర్చు కాదండి, ఏదో పోగు చేసుకొని తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఆ ఖర్చులంతా కూడా సార్ మీరే పెట్టుకోండి, మీరే కాంగ్రెస్ కండువా, మీరే క్రెడిట్ అంతా మీదే. కానీ మా గ్రామం మీద, మా గ్రామ ప్రజల మీద ఆ అమ్మవారికి అడ్డు పోకండి. ఎందుకంటే దుర్గమ్మకు మీరు ఎవరికి అడ్డుపోతుందంటే మీ ఈ అహంకార ధోరణితో మంత్రి గారికి అడ్డుపోతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. మంత్రి గారు ఆగుతుండ్రా, కొండమురళి గారు టైగర్ కదా అన్నది అందరికీ తెలుసు. వారు ఆగరు, వారు ఆగే సమస్య లేదు. కార్యకర్తల కోసం వారు ఆగే సమస్య ఉండదు. అది వాళ్ళ మొక్కులు చెల్లించుకోవద్దంటే వాళ్ళు ఆగుతారా? కానీ కడియం శ్రీహరి గారు మీరు అమ్మవారికి ఎదురు వెళ్తున్నారు, దేవుణ్ణే శాసించే లెవెల్కి మీరు పోతున్నారంటే ఇది ఎంత తప్పో ఒక్కసారి ఆలోచించుకోండి సార్. ఇది మనకు మంచిది కాదు, మీకు అసలే మంచిది కాదు. మీరు ఇలాంటి పనులు చెయ్యరు. మీ గురించి ఒక గౌరవం ఉండే, మీ గురించి ఒక అభిప్రాయం ఉండే, ఎంతైనా కానీ కొంత మెరుగే ఉన్న నాయకులందరిలో కొంచెం మెరుగే అనుకుంటా మీరు వచ్చినప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాం, మిమ్మల్ని కూడా రిసీవ్ చేసుకున్నాం. చిన్న విషయం అన్నా, వీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వీరిని రాజయ్య గారు చాలా తప్పు చేసిర్రు. అసలు వీరిని కాన్స్టిట్యున్సీలని అడుగు పెట్టనీయకుండా వీరు అన్ని ఊర్లకు తిరిగింది. ఇక్కడ ఏ ఊర్లకు తిరగనీయకుండా నలుగురు కార్యకర్తలతో వచ్చినప్పుడు కుర్చీలు ఇరగొట్టించి చల్ అది అని చెప్పి ఎలాగొడితే బాగుండేది. కానీ రాజయ్య గారు ఆ పని చేయలే. కానీ ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీహరి గారు రాజ్యాంగంగానే ఇదే పని చేస్తారు. వీరు మంత్రినే అడ్డుకునేంత స్థాయికి పోతారు. అది చాలా తప్పు, మూమాటికి తప్పు. అందరూ మీ గుణమే ఉండేది ఉంటే నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, రేపు నా ఊరికి రావద్దని చెప్పి నేను రచ్చ చేయొచ్చా? పద్ధతేనా అది? నేను రాజయ్య గారి వర్గం ఉన్నప్పుడు కడియం శ్రీహరి గారు వస్తే మా శత్రు వర్గం, మా అపోజిషన్, రాజయ్య గారి వర్గానికి అపోజిషన్ కడియం శ్రీహరి అయినా కూడా నేను ఒక మండలాధ్యక్షుడిగా ఉండి వారిని రిసీవ్ చేసుకున్నా ప్రేమతోటి. రాజయ్య గారు అడిగితే అన్న శత్రువునైనా రిసీవ్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి చెప్పిండ్రు, మనం రిసీవ్ చేసుకోక తప్పదు అని చెప్పిన. సరే కొన్ని రోజులు అయిన తర్వాత నేను కడియం శ్రీహరి గారి వర్గం, ఈ దెబ్బతోటి నేను ఏమైందంటే రాజయ్య గారు నన్ను దూరం పెట్టింది. నేను కడియం శ్రీహరి గారి వర్గమైన. కడియం శ్రీహరి గారి వర్గం అయిన తర్వాత వీళ్ళు ఎంత గమ్మత్ అంటే, ఒకరోజు రాజయ్య గారు వచ్చిన ఊరికి మా ఆవిడను సన్మానం చేయడానికి వచ్చింది గ్రామ పంచాయతీకి. వస్తే రావాలి అని చెప్తే వారి సర్పంచ్ ఉండాలి, నేను కూడా పోతా అని చెప్పిన. పోతాడు, నువ్వు పోకు అమ్మాయిని పంపండి అన్నారు. అంటే సరే తిండి అనుకో. మధ్యలో రాజయ్య గారు వచ్చి ఫోన్ చేసి నువ్వు రావాలి, నీకోసం నేను వచ్చిన, మీ ఇద్దరిని సన్మానించాలని, మీరు రావాలంటే సరే పెద్ద మనిషి ఫోన్ చేసింది కదా రాజయ్య గారు అని చెప్పి నేను పోయినన్నా. పోడే ఈయనకి ఏంటంటే కథం, ఇక నా మనిషి కాదు, వీడు పోతే నా మనిషి కాదు అని డిసైడ్ అయిపోయాడు అన్న. తన అనుచర వర్గం ఎప్పుడెప్పుడెప్పుడు చూస్తుంటారు, నా మనిషి కాదు అంటే రాజయ్య గారు అట్లనే అర్థం చేసుకుని
శ్రీహరి గారు అట్లా ఏందన్నా ఇది నాకు అర్థమవుతుంది. రాజకీయాలలో అంటే ఎవరితోటి కూడా మాట్లాడుకోవద్దా? ఈ ఊర్లలో చూస్తాం కాంగ్రెస్ వాళ్ళతోటి సాయంత్రం అయిందంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళ, ఇంకా మిగతా పార్టీ వాళ్ళ, ఇతర పార్టీలు అందరు కలిసి ఉంటారు. వీళ్ళు పై లెవెల్ అందరు కలిసే ఉండేటోళ్ళు దొంగలు. కానీ ప్రజలకు మాత్రం నాకు వానికి పడదని దొంగ సూపులు ఇవి చూపెట్టుకోవాలా? ఇవి పద్ధతి కాదు. మాకు అట్లాంటి రాజకీయాలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి రాజకీయాలు రావు. అంటే మిమ్మల్ని ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నా, నా పదవి పోయినా మంచిదే, నా పోస్టు పోయినా మంచిదే, నేను నాయకునికి దూరమైనా మంచిదే, నా ఇంటికి వచ్చిన అతిథిని నేను రిసీవ్ చేసుకున్నా. ఇదే విధంగా కొండమురళి గారు పోయినసారి వచ్చినప్పుడు దయాకర్ రావు గారి అనుచరులు, దయాకర్ రావు గారి దగ్గర నుంచి నాకు ఫోన్లు రావడం జరిగినాయి. ఏది వారిని రానియద్దు ఇక్కడికి అది అని. అప్పుడు కూడా ఖండించిన. తప్పు. నా ఊరికి ఎవరు వచ్చినా నేను స్వాగతిస్తా. పార్టీకి అతీతంగా నా ఊరికి లాభం జరుగుతుందంటే వారిని మేము రిసీవ్ చేసుకోవాలి. అది మా బాధ్యతగా రిసీవ్ చేసుకున్నాం. వారు రిసీవ్ చేసుకున్నందుకు వీళ్ళు వచ్చి ఈ టెంకాయలు ఏమి ఇయ్యలే ఎప్పుడు మా ఊరికి. ప్రజలారా మీరు గమనించండి, వీళ్ళు వచ్చి ₹1 పని, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా కడియం శ్రీహరి గారు 10 ఏళ్లలో ₹1 కూడా ఇయ్యలే. ఏది శ్రీపతిపల్లి గ్రామానికి తన నిధుల నుంచి ₹1 కూడా ఇయ్యలే. అట్లాంటిది ఇవాళ వీళ్ళు సొంత డబ్బులు 7-8 లక్షల రూపాయలు ఊరికి వస్తానే అంటే ఊరికి వచ్చిన వాళ్ళు ఏమవుతుందన్నా, మా ఊరికి ₹1 కోటి, ₹2 కోట్లు ఫండ్స్ పెడతారు. అది నేను వాళ్ళకు దండం పెడతానో, కాలు మొక్కుతానో, ఏం చేస్తానో, బతిలాడుతానో, అన్నా నీకు ఊరంతా సహకరించింది, ప్రతి ఒక్క చిన్న గొడవ లేకుండా నీ ఊర్లో నీకు ఎస్కాట్గా ప్రతి ఒక్కరు సహకరించారు, ప్రౌరులు సహకరించారు, అందరూ మంచిగా సహకరించారంటే వాళ్ళ ప్రేమతోటి వాళ్ళు ఏమైనా నిధులు ఇద్దరు. ఇవాళ మాకు శనిలాగా దాపదించిండ్రు. ఇది మాకు నియోజకవర్గానికి ఏదో జరుగుతుంది అనుకుంటే నియోజకవర్గానికి కాదు, మా గ్రామానికి అయితే ఒక శనిలాగా మారిపోయింది. పోనీ నువ్వు పెట్టవే, ఇంకోళ్ళని పెట్టనియవే, నువ్వన్నా పెట్టు, స్వాగతిస్తావు. నువ్వు ఒక 2 కోట్లు నిధులు పెట్టు, శ్రీపతిపల్లిని డెవలప్ చేయి, స్వాగతిస్తా. ఊరు నుంచి వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా అండి, ఇప్పుడే వెళ్ళిపోతా ఊరు నుంచి. పెట్టమనండి, డెవలప్ చేయమనండి. నేను అది కూడా చెప్పినండి, రాజకీయాలు నాకు వద్దండి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వారి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటా, నాకు రాజకీయాలు సెట్ అయితే లేవన్నా, నేను స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటున్నా కాబట్టి వద్దు సార్, నేను ఈ రాజకీయాలు వద్దు, నాకు పిల్లలు అయినరు, నేను మంచిగా పోయి హైదరాబాద్లో నేను ఏదో వ్యాపారాలు చేసుకుంటా, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నాండి. రాజకీయానికి వచ్చి అందరు సంపాదించుకున్నారు. సర్పంచ్ లెవెల్ నుంచి ముఖ్యమంత్రి లెవెల్ దాకా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళనే దోచుకున్నారు రాష్ట్రాన్ని. నేను ఉన్నదంతా అమ్ముకున్నా. నా ముందు వీళ్ళు మాట్లాడే లెవెలా అండి? ఇప్పుడు మీరు అన్నారు స్థాయి అని, నా స్థాయి పెద్దదా, వాళ్ళ స్థాయి పెద్దదా? డొక్కు స్కూటరు, లబ్బర్ చెప్పుల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ, లేకుంటే నేనా? నేను ఎక్కడి నుంచి వచ్చినా, నేను ఎక్కడికి పోయినా ప్రజలకే సాక్ష్యం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఎక్కడికి పోయినరు, అదే సాక్ష్యం. వాళ్ళు స్థాయిల గురించి ఇంకోసారి ఎప్పుడు నా ముందటైతే మాట్లాడొద్దండి. అంత కావస్తే అంత తమ్ము స్థాయి ఉండేది ఉంటే ఓ మీడియా ఇంటర్వ్యూకి రమ్మనండి, వారి స్థాయి ఏందన్నది నేను కుల్లం బట్టలు ఇప్పినట్టుగా నేను చెప్తా. ఎవరి స్థాయి ఏందన్నది అక్కడ చెప్తా. అంతే తప్పించి ఇంకా వేరేది గ్రామాన్ని అయితే అభివృద్ధి చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. ఇంకా సగౌరవంగా చెప్తున్నా, మీరే మంత్రి గారిని రప్పించాలి, మీరే వారితోటి రావాలి, మీరు కూడా రావాలి, వారిని రిసీవ్ చేసుకోవాలి. అట్లా ఘనంగా అయితేనే ఇక్కడ అడుగు పెట్టండి అని మురళన్న గారిని నేను కోరడం జరిగింది. ఉత్తగా రావద్దన్నా, ఇది ఇష్యూ ఎంతవరకైనా నేను తీసుకుపోతా. దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతా, నేనేం భయం లేదు. ముఖ్యమంత్రి దగ్గరికి పోయే ఛానల్స్ నా దగ్గర ఉన్నాయన్న. ఎంతో మంత్రులు కాంగ్రెస్ మంత్రులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అంటే ఈయన ఎప్పుడో వచ్చి టక్న కాంగ్రెస్లో పడిపోతే నాకు లేరా? డైరెక్ట్ పోయి నేను ఢిల్లీలోనే కూర్చుంటా, రాహుల్ గాంధీ గారినే కలుస్తానా. ఇప్పుడు నీకు ఏం లేదే, నీకు ఛానల్ ఉన్నప్పుడు గింత నెట్వర్క్ చేసుకుంటే మరి నాకెంత ఉండాలి? పుట్టి పెరిగిందే దాంట్లోనే, పుట్టి పెరిగిందే కాంగ్రెస్ అనే సముద్రంలో, నాకు ఉండదా అన్న? ఇది ఫ్రెండ్స్, నమస్తే, నేను మీ మనోజ్.